హలో హలో చెప్పండి. అదే యజమానికి కాల్ చేస్తున్నాను సార్. వచ్చేయండి అయితే. సరే వస్తున్నాను ఒక 10 minutes. థ్యాంక్ యూ. వాళ్ళు ఈరోజే ఓనర్స్ ఈరోజే కొన్ని సామాన్ తెచ్చుకొని వాళ్ళు జాయిన్ అవుతారు. వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారంట. ఓనర్స్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు. అవునవును. అప్పుడప్పుడు టర్నింగ్ ఒకటి కొంచెం డేంజరస్ ఉంటుంది. ఆ లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చేస్తాడు, చెప్పలేము, కొట్టినా కొట్టేస్తాడు. ఇప్పుడు చూడు కొంచెం ట్రాఫిక్ పెరిగింది. మార్నింగ్ 8:30 9 వరకు ఖాళీ ఉంటుంది. 9 నుంచి మళ్ళీ 11 వరకు ఫుల్ ఉంటుంది. 11 నుంచి మళ్ళీ ఖాళీ. నేను అదే నువ్వు రాలేదు అనుకో, బౌన్స్ బుక్ ఎట్లో లైసెన్స్ ఉంది కదా, బౌన్స్ బుక్ చేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నా. నేను 5:30కి కాల్ చేస్తే అది ఇంకా అవుతుంది, ఒక ఎగ్జాక్ట్ 6:30 కల్లా మీరు వచ్చేసేయండి, ఆలోపు చేంజ్ చేస్తాను అన్నాడు. సరే 6:30 కదా అని చెప్పి, సరే నీకు మెసేజ్ చేద్దాంలే మెల్లగా అనుకున్నా. నీకు ఎప్పుడు 6కో 6:15కో మెసేజ్ పెట్టినా. తర్వాత వాడు నేను ఇప్పుడే నువ్వు కాల్ చేసే ముందే కూర్చొని ఇప్పుడు సడన్గా నడిచేసరికి ఓకే. నీకు స్ట్రైట్ ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్ళొచ్చు, కానీ మనకి రాంగ్ రూట్ అయిపోతుంది. ఇప్పుడు 2 హెల్మెట్స్ కంపల్సరీ అయిపోయింది. బ్యాక్ అది పట్టుకుంటారంట. మన ఏది న్యూస్ ఛానల్ చూపిస్తున్నారు. కొంతమంది వదిలేస్తున్నారు, కొంతమంది పట్టుకుంటాం ఛాలెంజ్ రాస్తున్నారు. మళ్ళీ ఇంకొక 2,000 అడిషనల్ పెట్టాల్సి వస్తుంది హెల్మెట్కి. అయినా స్ట్రైట్ పెట్రోల్ బంక్ తర్వాత బైక్ చిన్న ప్రాబ్లం వచ్చింది, కొంచెం జర్క్స్ ఇస్తుంది. వేరే వెహికల్ ఎలా ఇస్తుంది జర్క్, అలా ఇది కూడా జర్క్ ఇస్తుంది. సో ఐ థాట్ ఆఫ్ గివింగ్ ఫర్ సర్వీసింగ్. లైక్ మైనర్ ఇష్యూస్ ఏమైనా ఉంటే సెట్ అయిపోతుంది. ఇలా ఫ్రైడే కదా, ఫ్రైడే సాటర్డే సండే ఇలా ఎక్కడికి వెళ్ళేది లేదు. మ్యాక్సిమం ప్రాబ్లం అయితే ఏం లేదు. మైనర్ ఇష్యూస్ అన్నీ క్లియర్ చేస్తా అన్నారు. ప్లస్ తెచ్చిన అతనే రెగ్యులర్ సర్వీసింగ్ ఇక్కడే కాబట్టి ఐ హోప్
డన్ ఎ గుడ్ జాబ్. చూడాలి నెక్స్ట్ ఇంకొక ముందు నడిపిస్తే కానీ తెలియదు. దిస్ వెంజర్ గాయ్ ఈజ్ మై ఫ్రెండ్, మై బెస్ట్ ఫ్రెండ్. ఈతనే వచ్చాను, టోటల్గా వెళ్తున్నాను. హెల్మెట్ కూడా తీసుకోవాలి. నెక్స్ట్ తీసుకున్నాం. నెక్స్ట్ నైట్ టైం కదా, కెమెరాలో వ్యూ కరెక్ట్గా కనిపిస్తుందా లేదో తెలియదు. నైట్ యాక్షన్ కెమెరాస్తోనే ప్రాబ్లం. నైట్ వ్యూస్ కూడా డల్గా ఉంటాయి. లైక్ నైట్ వ్యూస్ అవి క్యాప్చర్ అవ్వవు. My best friend, one of the best friends, I know him from last more than 15 years. He is the best. ఏదన్నా ఆయనతోనే షేర్ చేసుకోవడం. ఓకే, 15 years ప్లస్ కదా, కాబట్టి ఇంటి దగ్గరే ఉంటాడు. హార్డ్లీ ఒక 100 to 200 మీటర్ డిస్టెన్స్లోనే ఉంటాడు. సో ఏ టైంలో ఏ ప్రాబ్లం వచ్చినా, ఏం కావాలన్నా, ఏదన్నా జస్ట్ ఒక కాల్, జస్ట్ వన్ వాట్సాప్ మెసేజ్ చాలు. వన్ వాట్సాప్ మెసేజ్ విల్ బి నియర్. అలాంటి ఫ్రెండ్స్ ఉంటే చాలు. జస్ట్ ఇలా బండి సర్వీస్ ఇచ్చినాగానే వచ్చేసాడు. సర్వీసింగ్ ఇచ్చాను, జస్ట్ తెచ్చుకోవడానికి అంటే ఫైన్ వస్తున్నాను అన్నమాట. అలా ఉంటే చాలా అలాంటి ఫ్రెండ్స్. ఒక్క కాల్ చేశాడు, బండి కొంటా అంటారు, ఏమైంది అంటే సరే అనేది ఈవినింగ్ 6 o'clock, ఆల్మోస్ట్ 6:45 టైంలో కాల్ చేశాడు. అరే అవును కొనాలని ఉంది అంటే, సరే చూసాను అంటే ఏం చూసానంటే ఫ్యాసినో చూశాను, యాక్టివ్ చూశాను, జూపిటర్ చూశాను, ఇంకా మ్యాస్ట్రో అది చూసి మెజెస్టిక్ చూశాను. అంటే సరే మరి ఏం తీసుకోవాలనుకుంటున్నావు అంటే ఇలా ఫ్యాసినో అనుకుంటున్నాను అంటే, ఓకే మరి వెళ్దాం అన్నావు కదా అంటే, సరే వెళ్దామని చెప్పి జస్ట్ ఆన్ ద స్పాట్ డెసిషన్, ఇన్స్టెంట్ డైరెక్ట్గా అన్నీ తీసుకొని గ్రూప్స్ అదర్ డాక్యుమెంట్స్ అండ్ ఆల్ తీసుకుని ఆన్ ద స్పాట్ అంతా ఇన్స్టెంట్ డెసిషన్. వెళ్ళిపోయాను, ఫ్యాషన్లో ఉందా అంటే ఉంది అన్నాడు, బ్లూ కలర్ ఉందా అంటే ఉంది అన్నాడు. జస్ట్ వెంటనే డెలివరీ. అంటే ఏంటంటే జస్ట్ ఆ రాజు నా పక్కన ఉన్నాడు అంతే, తీసుకున్నాను. అప్పటికి నాకు బైక్ సరిగ్గా నడపడం రాదు, సరిగ్గా కాదు, అసలు కాదు. నమ్మకంతో నేను తీసుకున్నాడు. ఎప్పుడు ఏది అడిగినా ఏం చెప్పినా నో, ఎందుకు ఇప్పుడు క్వశ్చన్స్ వేయడం, ఏదన్నా ఓకే అంటాడు. ఆయన గురించి ఒక స్టోరీ నేను మంచిగా చెప్తాను. మంచి టైం ఉన్నప్పుడు అసలు బైక్ ఎప్పుడు తీసుకున్నాను, ఎలా తీసుకున్నాను, టైమింగ్ ఏంటి, ఏ టైంలో తీసుకోవాల్సి వచ్చింది, ఎట్లా తీసుకున్నాను, అంత డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చెప్తాను. నా ఫస్ట్ బైక్ డెలివరీ కూడా మా రాజే, సెకండ్ బైక్ డెలివరీ కూడా మా రాజే. ఏది ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం వెళ్తాం, ఇద్దరం 2 బైక్స్ డెలివరీస్ రాజే తీసుకొచ్చాడు. షోరూమ్ నుంచి బయటికి కూడా తీసుకొచ్చింది రాజే, ఇంటి వరకు బైక్ డ్రైవ్ చేసుకొని తీసుకొచ్చింది కూడా రాజే. ఫస్ట్ బైక్ అది సెకండ్ బైక్ కూడా సేమ్ రాజే. రాజు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అక్కడ నుంచి రాజు కాసేపు మాట్లాడి